ప్రియమైన పెద్ద తుమ్మిడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియమైన ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాటలు మరి ఉదయకాల సమయంలో మీరు వినాలని, వినుట ద్వారా మీకు మేలు కలుగుద్దని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని వాక్యాన్ని విన్నవారు, దాన్ని అనుసరించేవారు, దాన్ని చదువువారు చాలా ధన్యులని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి మాటలు మీరు వింటే మన జీవితంలో ఎంతో మేలు కలుగుద్ది. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏంటంటే దీన్ని శుభవార్త అంటారు. శుభవార్త అంటే మంచి మాట. మీకు ఎవరైనా శుభవార్త చెప్పాలని అంటే ఎంతో చక్కగా వింటారు కదా. కాబట్టి ఉదయకాల సమయంలో కూడా ఆ శుభవార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వల్ల కలుగును అని బైబిల్ చెబుతుంది. కాబట్టి వింటే మనకెంతో మేలు, దీవెన. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ మంచి మాటలు, ఆ శుభవార్తను వింటే మన జీవితంలో కూడా గొప్ప మేలు కలుగుతుంది. దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటయే నిత్య జీవం అంట. కాబట్టి యేసు ప్రభువారిని మనం ఎరగటమే మనకు నిత్య జీవం. ఆయన గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. ఈ ఉదయకాల సమయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి నువ్వెంతో ఆశీర్వదించబడాలని, నువ్వు రక్షింపబడాలని, నువ్వు దీవించబడాలని, ఈ లోకంలో దేవుడు నిన్ను ఎంతో ఆశీర్వదించి తర్వాత నీకు గొప్ప పరలోక రాజ్యాన్ని అనగా మోక్ష రాజ్యాన్ని నీకు ఇవ్వాలని యేసు ప్రభువారు కోరుకుంటున్నాడు. కాబట్టి మోక్ష భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎట్లా దొరుకుద్ది ఆ మోక్ష భాగ్యం అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు నీ ఎడల గొప్ప కార్యాన్ని చేస్తాడు. కాబట్టి నువ్వు రక్షింపబడతావు. అందుకే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి మాటలు ఏంటి? ఆ మాట అంటే అది ప్రేమ వార్త, ప్రేమ మాట. ఆయన మనలను ఎంతో ప్రేమించినాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. కాబట్టి మనలను ఎంతో ప్రేమించినటువంటి దేవుడు మన ఇంట్లో వాళ్ళే మనలను ప్రేమించరు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. కానీ మనకున్నటువంటి మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు ఎవరో మనలను ప్రేమించకపోవచ్చేమో, కానీ యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ప్రేమతో చెప్తున్న మాట మరి ఉదయకాల సమయంలో మరి నీ వినాలని మరి ప్రభు పేరట మరి కోరుస్తున్నాను, మనవి చేస్తున్నాను. కాబట్టి మనం విన్నటువంటి నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మరి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన కన్యక గర్భంలో జన్మించి, ఆయన దేవుని కుమారుడయ్యిండి కన్యక గర్భంలో జన్మించి మరి ఈ లోకములో మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై మరి మన కొరకు ఆ కలువరి శిలువలో యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. కాబట్టి అందుకని ఆయన గురించినటువంటి మాటలు మనం వినటం ద్వారా మనకు మేలు కలుగుద్ది. ఈ లోకములో మనలను ఆదరించే వాళ్ళు ఉన్నారు, ఈ లోకములో మనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, ఈ లోకములో మనలను బలపరిచే వాళ్ళు ఉన్నారు, ఈ లోకములో ప్రతి విషయంలో కూడా మనల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు, ఈ లోకంలో మనకు ఒక మంచి స్నేహితులు ఉన్నారు, ఈ లోకంలో రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఎందరూ ఉన్నా
నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరూ లేరు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. యేసు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ కృప కలిగినటువంటి దేవుడు నిన్నెంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి నిన్ను మోక్షరాజ్యానికి చేర్చుకోవాలనేటువంటి దేవుడు. అందుకని యేసుప్రభువారు ఏమంటాడంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును ఆ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, ఆ మోక్ష రాజ్యంలో ప్రవేశింపలేడని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన ప్రజలారా, మరి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా అంటే భూమి మీద ఆయన జీవించినటువంటి దినముల్లో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినాడు. కాబట్టి చనిపోయిన వారిని రేపినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, వ్యాధిగ్రస్తులను బాగు చేసినాడు. కాబట్టి ఆయన చేయనటువంటి అద్భుతం అంటూ ఏమీ లేదు. ఆయన అన్ని రకాలుగా కూడా యేసు ప్రభువారు ఈ లోకంలో ఎన్నో అద్భుతాల ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇంకా చేస్తాడు కూడా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ శరీరధారిగా ఉన్నటువంటి దినములో ఒక సన్నివేశాన్ని దేవుని వాక్యంలో నుండి లూకాసు సువార్త 13వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఒకరోజు ఏం చేశాడంటే దేవుని యొక్క చర్చికి వెళ్ళాడు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. బైబిల్లో మందిరం అంటారు. ఏమంటారు మందిరం అంటే? బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, నా మందిరము సమస్త ప్రజలకు ప్రార్థన మందిరము అన్నాడు. కాబట్టి చర్చి అనేటువంటి మాటను మందిరము అని కూడా అంటారు. అయితే ఒక రోజున యేసు ప్రభువారు ఆ దేవాలయంలోనికి, ఆ మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి నడి వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడకుండా నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీని, ఒక అమ్మాయిని చూశాడు. నడుము వంగిపోయినటువంటి ఒక అమ్మాయిని, ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ ఎవరంటే, ఆమె 18 సంవత్సరాల నుంచి, అంటే ఆమె సర్వసాధారణంగా నడుము వంగిపోయిన వాళ్ళు ముసలోళ్ళు వంగిపోతారు. వయసు బాగా మీద పడిన వాళ్ళు 90 సంవత్సరాలు దాటిన కాడ నుంచి కొంతమంది వంగిపోతారు. అది వృద్ధాప్య బలహీనత అంటారు. అయితే యవ్వన కాలంలోనే, నడిప్రాయంలోనే నడుము వంగిపోయింది అని అంటే అర్థం ఏంటంటే, ఆమెలో ఏదన్నా శోధన ఉంటేనే, సాతాను ఏదన్నా ఆమెను బంధించుంటే తప్ప లేకపోతే ఆమెకు ఆ స్థితి రాదు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో ప్రియులారా, లూకాసు సువార్త 13వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఇక్కడ ఒక స్త్రీ అంట 18 సంవత్సరాల నుంచి నడి వంగిపోయి ఉంది. యేసు ప్రభువారు ఆమెను చూశాడు. ఆమెను చూచి ఆమె యొద్దకు వెళ్ళి ఆమె మీద జాలిపడ్డాడు. కాబట్టి ఎంతోమంది ఈ 18 సంవత్సరాల నుండి ఎంతోమంది ఆమెను చూస్తున్నారు, కానీ ఆమె ఎడల ఎవరో జాలిపడిన వారు లేరు. ఒకవేళ జాలిపడ్డా ఆమెను బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఈ లోకంలో కూడా అంతే ప్రియులారా. మనకున్న కష్టాలను చూసి, మనకున్న బాధలను చూసి అనేక మంది చూస్తారు, కానీ అనేక మంది చూసి అయ్యో అని బాధపడవచ్చేమో, కానీ మనడు ఆ బాధ నుంచి మనల్ని ఇడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఈ లోకంలో ఏ బాధ అయినా కావచ్చు, ఏ కష్టమే కావచ్చు, మనల్ని చూచేవాళ్ళే కానీ మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాడు కాదు. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన చూడటమే కాదు కానీ మనల్ని బాగు చేస్తాడు. ఇక్కడ కూడా ఆయన ఒక మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ 18 సంవత్సరాల నుంచి నడి వంగిపోయి ఎంత మాత్రం కూడా ఆమె చక్కగా నిలబడలేదని బైబిల్ చెబుతుంది. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే, మరి 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను.
18 సంవత్సరాల నుంచి బలహీనపరుచు ఒక అక్కడ స్త్రీ ఉందన్నమాట. 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటుండాను. కాబట్టి ఈమెకి ఆ నడుము ఎందుకు వంగిపోయింది అని అంటే 18 సంవత్సరాల నుంచి ఆమెలో దయ్యం పట్టిందంట. మనకు తెలియదు, కానీ మనలో అనారోగ్యాలు, వ్యాధులు ఎట్లా వస్తాయంటే దురాత్మల ద్వారా వస్తాయి అని బైబిల్ చెప్తుంది. కొన్ని మన శరీరాన్ని బట్టి వస్తాయి, కొన్ని చీకటి శక్తుల ద్వారా కొన్ని వస్తాయి, సాతాను ద్వారా కొన్ని వస్తాయి, కొన్ని మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి కొన్ని వస్తాయి, కొన్నేమో సాతాను ద్వారా కొన్ని వ్యాధులు వస్తాయని బైబిల్లో రాయబడింది, కొన్నేమో ఆయన మహిమ కొరకు కొంతమందిని దేవుడు ఆ రీతిగా సృష్టించినాడు, కొంతమందిని ఆయన మహిమ కొరకు సృష్టించినాడు. దేవుడు రకరకాలుగా సృష్టిస్తాడు. అయితే ఈమెకైతే మాత్రము ప్రియులారా, మరి 18 సంవత్సరాల నుంచి ఈమెలో బలహీనపరుచు దయ్యము అని బైబిల్లో రాయబడింది. ఒక దయ్యము ఆమెలో ప్రవేశించింది. అది ఎవరు కనపడదు, కానీ ఆ దయ్యము ఆమెలో ఉండి ఏం చేసిందంటే ఆమెను బంధించేసింది. అందుకని ఆమె ఏం చేసిందంటే నడుము వంగిపోయేటట్లుగా చేసిందంట. ఆ దయ్యము నడుము వంగిపోయేటట్లు చేసింది. సరే, ఆమె 18 సంవత్సరాల నుంచి ఉంది, అదే స్థితిలో ఉంది, నడుము వంగిపోయింది. అయితే మరి ఎవరు ఆమెకి ఏ రకంగా కూడా ఆమెకు సహాయం చేయలేకపోయినారు, ఆమె బాగు చేయలేరు. కానీ దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే ఆమెను బాగు చేశారు. కాబట్టి ఆ విషయంలో ఆమెకున్నటువంటి బలహీనత, ఆ నడుము వంగిపోయి ఉంది. కాబట్టి బైబిల్ ఏమి రాయబడుతూ వచ్చిందంటే యేసు ప్రభు వారు ఆమె దగ్గరకు వచ్చి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచిందంట. మరి ఆమె ఎంతగానో చక్కగా నిలబడింది. మరి అంత క్రితం చూసినట్లయితే బైబిల్ ఏమి రాయబడిందంటే 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన స్త్రీ అచ్చటుండెను, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడకుండానని రాయబడింది. అంటే ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా ఆమె చక్కగా నిలబడలేదు. ఆమె ఎప్పుడు కూడా పయ్యంగా చూడటానికి అవకాశం లేకుండా అయిపోయింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బాగు చేసినాడు. యేసయ్య ఏమంటున్నాడంటే ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆమెను అంటున్నాడు, అమ్మా అని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొందుతున్నావా అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరుస్తూ వచ్చిందంట. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంట, ఆమె యొక్క వ్యాధిని బైబిల్లో రాసినాడు. ఏంటంటే 18 సంవత్సరాల నుంచి ఆ వ్యాధి కలిగి ఉంది. రెండోది, ఆమె ఎంతో బలహీనరాలు అయిపోయింది. ఆమె ఇంకా అనుకుంది 18 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాధితో ఉన్నాను, నన్ను ఎవరు బాగు చేస్తారని. నిరీక్షణ కోల్పోయింది. ఇంకా నన్ను ఎవ్వరు బాగు చేయలేరు అనుకుంది. కానీ యేసయ్య ఆమెను బాగు చేసినాడు. మనం కూడా చాలాసార్లు నిరీక్షణ కోల్పోతాం కదా. ఇంకా నా పని అయిపోయింది, నాకున్నటువంటి అప్పులు ఎవరు తీర్చగలరు, నాకున్న అనారోగ్యాన్ని ఎవరు బాగు చేయగలరు, ఇక నన్ను ఎవరు బాగు చేయలేరు అని మనం కూడా అనుకోవచ్చు. ఈ ఉదయకాలం విశ్వసిస్తే, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచితే, అందుకని బైబిల్లో రాయబడింది నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. నీకున్నటువంటి దీర్ఘకాల వ్యాధి ఏదైనా సరే, యేసు ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయి అని చెప్పి నువ్వు విశ్వసిస్తే నిన్ను కూడా ఆయన స్వస్థపరచగలడు. కాబట్టి ఆయన నిన్ను చూస్తున్నాడు, కాబట్టి నీ గురించి ఆయనకి తెలుసు. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా ఆమె దగ్గరికి వచ్చినాడు. ఆమె ఎంతో అప్పటికి 18 సంవత్సరాల నుంచి ఆ బలహీనతతో ఉంది, నడుము వంగిపోయింది, ఎంతో బలహీనరాలు అయిపోయింది. ఇక ఎవరు నన్ను బాగు చేయలేరు అనుకుంది, నిరీక్షణ కోల్పోయింది. అంతేకాదు ఆమె నడుము వంగిపోయింది. అయితే యేసు ప్రభువు వారు ఏం చేశాడంటే దగ్గరకు వచ్చి చూచి అమ్మా అని పిలిచినాడు. దగ్గరకు వచ్చాడంట, చూచిందంట, అమ్మా అని పిలిచినాడు. బైబిల్లో అనేక సందర్భాల్లో రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభువు వారు ఎవరిని పిలిచినా అమ్మా అని పిలుస్తాడు. ఆయన ఎంతో మర్యాదగా స్త్రీలను ఎంతో గౌరవిస్తాడు అన్నమాట. ఆయన దేవుడయ్యుండి కూడా ఏమని పిలిచేవాడు, అమ్మా అని పిలిచేవాడు. ఇక్కడ కూడా ఆ స్త్రీ వంగిపోయి ఉంటే ఆమెను అన్నాడు అమ్మా అని పిలిచినాడు. పిలిచి, అమ్మా నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా
నువ్వు మామూలుగా నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అని చెప్పినప్పుడు, అరే ఆమెయ్యా నన్ను బాగు చేయ అని చెప్పినప్పుడు యేసయ్య ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఏం చేస్తున్నాడంటే స్వస్థపరిచినాడు అనమాట. కాబట్టి ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఆమెను స్వస్థపరిచి బాగు చేస్తున్నాడు. కాబట్టి బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈమె కట్లయిప్ప తగదా అని చెప్తున్నాడు. కాబట్టి 18 సంవత్సరాల నుండి సాతాను ఆమెను బంధించేశాడంట. దేవుని వాక్యంలో రాయబడింది, నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో రాయబడింది. 18 సంవత్సరాల నుంచి సాతాను ఆమెని బంధించేశాడంట. ఆమె ఆమె కట్టెలతో కట్టబడింది. ఆమె కట్టేయబడింది. కాబట్టి యేసుప్రభువారు వచ్చినాడు, ఆమె కట్టెలు విడిచిపెట్టినాడు. ఆమె కట్టబడినటువంటి సాతాను యొక్క కట్టెలన్నీ కూడా తెంపివేసినాడు. కాబట్టి కట్టెలతో కట్టబడింది ఆమె. యేసుప్రభువారు అంటాడు, ఈమె కట్టెలు ఇప్పుట తగదా అంటాడు. కాబట్టి ఆమె యొక్క కట్టులన్నీ కూడా ఇప్పివేసినాడు. కాబట్టి ఆమె బంధకముల నుంచి విడుదల నొందింది, స్వస్థత నొందింది, చక్కగా నిలబడింది, దేవుణ్ణి ఎంతో మహింపరిచి కనపరిచి. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా కృప కలిగిన దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా విశ్వసించినట్లయితే దేవుడు నీ యందు కూడా కనికరించి నీ ఎడలు కూడా ఒక గొప్ప కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎడలు కూడా చేస్తాడు. అయితే మనం విశ్వాసం ఉంచాలి. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీవు విశ్వసించినట్లయితే, నీకే సమస్య ఉన్నా, నీకే కష్టం ఉన్నా, యేసు ప్రభువా నన్ను బాగు చేయి అని చెప్పి నువ్వు విశ్వసిస్తే దేవుడు నిన్ను బాగు చేయగలడు. కాబట్టి నీ యందు ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఉన్నాడు, నిన్ను బాగు చేయాలని ఉన్నాడు, నీ కుటుంబానికి మేలు దయచేయాలని ఉన్నాడు. నీ మతం మార్చుకోమని ఆయన యేసయ్య చెప్పట్లేదు, కానీ నీ యొక్క జీవితాన్ని యేసయ్యకి ఇచ్చినట్లయితే, నువ్వు ఉన్నపాటినే నీ హృదయంలో విశ్వసించి యేసు ప్రభువా అని చెప్పి నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థన వినేవాడు. బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ వద్దకు వచ్చేదరు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ ఉదయకాల సమయంలో ఆ నడి వంగిపోయిన 18 సంవత్సరాల నుంచి నడి వంగిపోయిన స్త్రీని యేసయ్య బాగు చేసినాడు. ఆమె మామూలుగా నిలబడింది, మనకలాగా మరి చక్కగా నిలబడి చూస్తుంది. ఆమెకి స్వస్థ ఇచ్చినాడు దేవుడు, సాతాను శక్తుల నుంచి స్వస్థ ఇచ్చినాడు. నీ కొరటి స్వస్థతను దేవుడు దయచేస్తాడు విశ్వసించినట్లయితే. నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చేయగలడు. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యమే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అంటున్నాడు యేసు ప్రభువారు. నీలో ఆవుగింజంత విశ్వాసం ఉంటే చాలంట, యేసయ్య నీ ఎడలు కూడా గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాం. నువ్వు విశ్వసించినట్లయితే మా ప్రార్థనతో ఎవరైనా సరే నీ బలహీనతలు బట్టి నువ్వు ఏకీభవించి నువ్వు ఉన్న పళ్ళని నిలబడి విశ్వసించినట్లయితే, నువ్వు బాగుపడాలని విశ్వసిస్తే, నువ్వు నిలబడి విశ్వాసంతో దేవా నన్ను కూడా సహాయం చేయ, నన్ను కూడా బాగు చేయ, నాకున్న కష్టాల నుంచి నన్ను విడిపించమని చెప్పి నువ్వు అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేయగలిగినటువంటి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మీ కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరము కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఆకాశములకు సృష్టికర్త అయిన తండ్రి, మీ ప్రియకుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్నవాళ్ళు ఒకడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తం కాదన్నావు దేవా. ఎంతోమంది ప్రభా నశించిపోతుండగా, ఎంతోమంది అనేక సమస్యలతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. యేసు ప్రభా సహాయం చేయండి, అనేక మందిని మీరు బాగు చేయండి దేవా. మరి తండ్రి 18 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగి అనారోగ్యంతో పీడించబడుతున్నటువంటి స్త్రీని దేవా మీరు స్వస్థపరిచినవు, బాగు చేసినవయ్యా తండ్రి. మరి యొక్క ఉదయకాల సమయంలో కూడా ఎంతమంది అయితే అయా వ్యాధులతో ఉన్నారో వారిని మీరు బాగు చేయమని, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారి విశ్వాసాన్ని బలపరచండి ప్రభా.
వారిలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేసి రక్షించుకున్నాడు. దేవా, నీ ప్రజలను బాగు చేయండి. ఎవరైతే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే నాయనా దేవా నిరీక్షణ కోల్పోయినారో, ఇక నేను బాగుపడను, ఇక నా వ్యాధి పోదు, లేకపోతే ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను ఇంతే అని ఎవరైతే అనుకుంటున్నారో దేవా, వారిని మీరు స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేయమని వేడుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది అయితే వాక్యాన్ని వింటూ వచ్చినారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. అంతేకాదు దేవా, ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ పెద్ద తొమ్మిడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ ప్రజలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. దేవా, వారి పంట పొలాలను ఆశీర్వదించండి. దేవా, మరి తండ్రి వారికి ఇచ్చినటువంటి చేపల చెరువులను, రొయ్యల చెరువులను ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన పశువులను ఆశీర్వదించండి. దేవా, వారి గృహాలను ఆశీర్వదించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి ప్రభా. అనేక మందిని రక్షించుకునమని మీ గొప్ప రక్షణ మారుమనసుని ఇచ్చే దయచేయండి దేవా. అనేక మందికి మీ కృపనివ్వండి. అనేక మందిని మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. అనేక మందిని రక్షించుకోనమని, అనేక మందిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. సహాయించండి దేవా. ఈ రోజంతట్లో కూడా ప్రభా, నీ ప్రజలైన వారిని కాపాడి రక్షించండి. ఈ రోజంతట్లో కూడా ప్రభా, అపాయం నుండి, యాక్సిడెంట్ల నుండి దేవా, ఇస్సార్పంలో పాముల నుండి, ఇస పురుగుల నుండి దేవా, ప్రత్యేకమైన కరెంటు నుండి దేవా, అనేకమైనటువంటి అపాయకర పరిస్థితుల నుండి, యాక్సిడెంట్ నుంచి నీ ప్రజలను కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారి పనిపాట్ల మీద వారు వెళ్ళినప్పుడు వారు రాకపోకల్లో కృపదయ చేసి దేవా, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు కాపాడమని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయమని వేడుకుంటూ నీ ప్రజలందరినీ దీవించండి. అంతేకాదు దేవా, పెద్ద తొమ్మిడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బేతనీయ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోతాను. బేతనీయ సంఘానికి చెందిన ప్రజలందరినీ కూడా దేవా దీవించి ఆశీర్వదించండి. వారి ప్రతి అక్కర తీర్చి, అవసరం తీర్చి మీ గొప్ప సాక్షిగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రజల ఎడల మేలు, దీవిని ఆశీర్వాదం దయచేయండి. వారి చేతి పనులు, వారి కష్టజీతాలను ఆశీర్వదించండి దేవా. దీవించి కృప చూపమని దేవా, మా భారతదేశాన్ని కాపాడి రక్షించుకున్నాడు దేవా. మా రెండు తెలుగు రాష్ట్రాలని, అటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడండి. అంతేగా దేవా, మా దేవా మరి తండ్రి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి. అలాగే మా భారతదేశం అంతటిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడండి. మా భారతదేశంలో రాజకీయ నాయకులను కాపాడి రక్షించుకున్నాను. మా భారతదేశంలో దేవా పోలీస్ అధికారులను కాపాడండి. మా భారతదేశంలో దేవా మరి తన సరిహద్దుల్లో ఉన్నటువంటి మిలిటరీ జవాన్లను జ్ఞాపకం చేసుకోతాను. వారందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. మా దేశం మీదకి యుద్ధం రాకుండా కాపాడండి. మా దేశం మీద కరువు రాకుండా కాపాడండి. మా దేశాన్ని రక్షించునైనా, మా దేశాన్ని కాపాడమని, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా కాపాడండి. మా దేశంలో ఉన్న ప్రజలకు ఎటువంటి రోగాలు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను దేవా. మా దేశాన్ని దీవించండి, ఆశీర్వదించమని దేవా. మా దేశ ప్రజలను కాపాడండి, జవాన్లను కాపాడండి తండ్రి దేవా. సరిహద్దు దగ్గర నాయన పోరాడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళని మీరు కాపాడుతుండండి. పోలీస్ అధికారులను కాపాడండి దేవా. మరి తండ్రి హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బందిని కాపాడండి, దీవించండి. డాక్టర్లకు మీ జ్ఞానం ఇచ్చి అనేక మందిని దేవా, వారు వైద్యం చేయగలిగినట్లుగా సహాయం చేయండి దేవా. వారిని కూడా మీరు దీవించండి దేవా. ఈ రీతిగా తండ్రి గవర్నమెంట్ దేవా ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకుని దీవించి కృప చూపండి దేవా. కార్యం దయచేయమని, ఉదయకాలం నేను చేసిన పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకుంటూ సహాయం చేయమని. నీ ఆహారం నీళ్ల మీద ఏమో కొన్ని రోజులుగా తిరిగి వస్తుందన్నావు తండ్రి దేవా. మీ వాక్యమైన విత్తనాలు ఇచ్చిననయ్యా, అవి దేవా మంచి నేల పడి ఫలించడానికి సహాయం చేయండి. 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా మీ వాక్యాన్ని ఫలించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.